ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా నాలుగోసారి అధికారంలోకి రానుందా? కమలనాథులు 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్ కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగ్గా 60.54% ఓటింగ్ నమోదైంది. తమ పార్టీ 50 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా అధికారంలోకి వస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ చెబుతుంది. మరోవైపు ప్రతి అసెంబ్లీ స్థానంలో పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్ల జాబితాతో కూడిన ఫామ్ 17C డేటాను అధికారిక వెబ్సైట్లో పెట్టాలని తాము పదే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందని ఆప్ అధినేత కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పారదర్శకత కోసం ప్రతి బూత్ లో పోలైన ఓట్ల వారీగా వివరాలను వెల్లడించేందుకు తమ పార్టీ తరపున ప్రత్యేకంగా పోర్టల్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి. దీనిపై అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అధికారం ఎవరు దక్కించుకుంటారని. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడబోతున్నాయి. మొత్తం 19 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగబోతుంది. భారీ భద్రతను కేంద్ర ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఓటింగ్ జరిగింది. ప్రధానంగా ఇక ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం అరగంట తర్వాతకి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కూడా పెద్ద ఎత్తున కూడా జరగబోతుంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో పోలైన 60% ఓట్లు పోలయ్యాయి. ఇక గెలుపుపై ప్రధాన పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత హడావుడి నెలకొంది. ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వారంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో మేము గెలుస్తామని బీజేపీ వ్యక్తం చేస్తుంటే తిరిగి అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. వరుసగా గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో రాజకీయ పరిణామాలు మరింత కూడా వేడెక్కాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా బీజేపీ నేతలు ఆప్ తరఫున పోటీ చేసిన వారికి ఫోన్ చేసి మరి వారికి డబ్బులు ఆఫర్ చేసినట్టు కూడా ఆమ్ ఆద్మీ ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల ఫలితాలు ఎవరికి వెలువడతాయి, ఢిల్లీ పీఠంపై మరోసారి ఎవరు కూర్చోబోతున్నారు కూడా మరి కాసేపట్లో తెలియనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాబోతుంది. ఇక బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు. ఖచ్చితంగా ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తామని ఆప్ నేతలు చెప్తున్నారు. గత 10 ఏళ్లలో అందించిన ఫలితాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈసారి తిరిగి తమను ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్తున్నారు. గతంలో 62% ఓట్ల శాతం పోలింగ్ నమోదైతే ఈ ఏడాది కేవలం 60% మాత్రమే ఓట్ల పోలింగ్ నమోదైంది. అందుకు అనుగుణంగా కూడా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా తమకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఆప్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు విషయంలో మాత్రం పారదర్శకత పాటించాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక విజ్ఞప్తులు చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆప్ అయితే ఆరోపణలు చేస్తుంది. యామ్ని రైట్ సతీష్, అయితే మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే లైక్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చేసి మేమే గెలుస్తామని, బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తామని అంటున్నారు. ఈసారి ఓట్లు కాంగ్రెస్ కి కూడా కొంచెం అధికంగానే పోలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అది ఆప్ కి మైనస్ అవ్వచ్చు అని కూడా అంటున్నారు కదా. అసలు ఓవరాల్ గా ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? గతంలో కాంగ్రెస్ పార్టీకి గత 2 ఎలక్షన్స్ లో కూడా 0 సీట్లు, కేవలం ఓట్ పర్సెంట్ కూడా దారుణంగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8% ఓట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చెప్తున్నారు ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం, గత ఎన్నికల కంటే ఈసారి కూడా కొంత మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అధికారికంగా ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిన 8% కాకుండా దానికంటే ఎక్కువ శాతమే పోలింగ్ నమోదవుతుంది. అదేవిధంగా అనేక సీట్లలో తాము ఫుల్ ఫైట్ ఇచ్చామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఒకటే నమ్ముతుంది, ఖచ్చితంగా ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ కు ఢిల్లీ ప్రజలు పట్టం కడతారని చెప్తున్నారు. ప్రధానంగా యమున కాలుష్యమే కావచ్చు, దేశ రాజధాని నగరంలో కాలుష్యం కావచ్చు,
నీటి కాలుష్యం కావచ్చు, అనేక అంశాలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ శిశు మహల్ ఏర్పాటు చేసుకోవడం, అనేక అవినీతికి పాల్పడడం, లిక్కర్ కేసు లాంటివి అన్ని అంశాలు కూడా కేజ్రీవాల్ చుట్టుముడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశంలో కేజ్రీవాల్ కు ఢిల్లీలో చుక్కెదురవుతుందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కనుక ఖచ్చితంగా ఈసారి అధికారం వస్తుంది, దాదాపు 27 ఏళ్ల తర్వాతకి ఖచ్చితంగా ఢిల్లీలో డబ్ల్యూ సర్కారు ఉండబోతుంది అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ఆమ్ ఆద్మీ మాత్రం ఓట్లు లెక్కింపు అయ్యే వరకు కూడా తాము గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురుతున్న మాత్రం నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. యామి అయితే అధికారాన్ని ఎవరు చేదక్కించుకుంటున్నారు అనేది ఒక స్పష్టత ఏ టైం కల్లా తెలిసే అవకాశం ఉంది? ఉదయం మొదట 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించడంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ప్రధానంగా ఒక అరగంట పాటు కూడా పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు అయితే మొదట ఉంటుంది. అనంతరం 11 గంటల వరకు కూడా దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. కేవలం 70 అసెంబ్లీ స్థానాలు, 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఫాస్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా 11 నుంచి 12 మధ్యలో క్లియర్ గా ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక 8 గంటలకు ప్రారంభమవుతుంది, వెంటనే 10 నుంచి 11 మధ్యలో కూడా స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుంది. యామిని రైట్, థ్యాంక్ యూ సతీష్.